హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న బెట్టింగ్ యుద్ధాన్ని మీరు చూస్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వాళ్ళు తమ వర్షన్ తాము చెప్పుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వాళ్ళ విషయాల గురించి అన్వేష్ వరుసగా వీడియోలు చేస్తా ఉన్నాడు. లేటెస్ట్‌గా పల్లె ప్రశాంత్ గురించి వీడియో చేశాడు. అంతకుముందు ఇమ్రాన్ గురించి వీడియో చేశాడు. అంతకుముందు భయ్యా సన్నీ యాదవ్ మీద వీడియో చేశాడు. అంతకుముందు లోకల్ బాయ్ నాని మీద వీడియో చేశాడు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని మీద కేసు కూడా నమోదైంది. అతను జైలు పాలయ్యాడు. భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు నమోదైంది. పరారీలో ఉన్నాడు. లేటెస్ట్‌గా అరెస్ట్ సాయి మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తా ఉంది. సజ్జనార్ ఐపీఎస్ అధికారిగా ఆర్టీసీ ఎండీగా ఉంటుండే సజ్జనార్ కూడా ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద వరుసగా ట్వీట్ చేస్తా ఉన్నాడు. గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వీళ్ళ మీదకి కఠినమైనటువంటి పనిష్మెంట్స్ ఉండాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు. కొత్తగా అరెస్ట్ సాయి మీద ఆయన పోస్ట్ పెట్టాడు. తర్వాత భయ్యా సన్నీ యాదవ్ పెట్టినటువంటి ఒక వీడియో గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మా జీవనోపాధి ఈ ప్రమోట్ చేయటమే, ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తేనే మాకు ఉపాధి అని చెప్పినటువంటి వీడియోను కూడా కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ఆయన అప్లోడ్ చేసి ఇది వీళ్ళ నిజ స్వరూపం అని చెప్పేసి కూడా సజ్జనారు ఇప్పటికే వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో సజ్జనారు చేస్తున్న పోరాటం అభినందనీయం అని చెప్పి సోషల్ మీడియా మొత్తం కూడా మొత్తుకుంటా ఉంది. అన్వేష్‌కి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. సరే ఇదంతా పక్కన పెట్టి అన్వేషణ మీద కూడా ఇమ్రాన్ గాని, విజ్జుగౌడ్ గాని వాళ్ళ సైజు వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేస్తా ఉన్నారు. సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం. ముందుగా ఈ పల్లె ప్రశాంత్‌కి గాని, ఇమ్రాన్‌కి గాని, లేదు లోకల్ బాయ్ నానికి గాని వీళ్ళందరికీ ఈ బెట్టింగ్ యాప్‌లు ఎలా పరిచయం అవుతున్నాయి? అసలు వీళ్ళకి ఈ యాప్‌లు ఎక్కడివి అన్న విషయం తెలుసా? వీళ్ళెందుకు వీటిని ప్రమోట్ చేస్తున్నారు? వీటిని ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళకొచ్చే ఆదాయం ఏంటి? ఆ విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ రమ్మీ. ఇది యాప్ పేరు. ఎక్స్‌వైజెడ్ రమ్మీ అనేటువంటిది ఒక యాప్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇదొక యాపు. ఇది ఎవరు క్రియేట్ చేశారనేది ఎవరికీ తెలీదు. ఈ ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలీదు. మోస్ట్‌లీ ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సమాజానికి విద్రోహం తలపెట్టే సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో టెర్రరిస్టులు గాని, ఇంకా రకరకాలోళ్ళు డబ్బుల కోసం జనాన్ని బురిడీ కొట్టిద్దామన్న ఆలోచనుండి డబ్బుల కోసం పనిచేసే కొన్ని సంస్థలు ఫేక్ ఐపీల ద్వారా వీటిని క్రియేట్ చేస్తారు. అది ఈ దేశం కావచ్చు, కాకపోవచ్చు. మోస్ట్‌లీ ఈ యాప్‌లన్నీ కూడా విదేశాల్లో క్రియేట్ అవుతా ఉంటాయి. మన దేశంలో క్రియేట్ అయ్యే యాప్‌లు కాదు. మోస్ట్‌లీ విదేశాల్లో ఈ యాప్‌లన్నీ క్రియేట్ అవుతా ఉంటాయి. ఆ బెట్టింగ్ యాప్‌లు కావచ్చు, లోన్ యాప్‌లు కావచ్చు, గేమింగ్ యాప్‌లు కావచ్చు, ఇవన్నీ మన దేశ సరిహద్దులో క్రియేట్ అయ్యేవి కావు. ఇవి క్రియేట్ చేస్తారు. ఇవి గూగుల్ ప్లే స్టోర్‌లో కానీ, ఐఫోన్ స్టోర్‌లో కానీ డౌన్‌లోడ్ కావు. వేరే వేరే దాని నుంచి మాత్రమే సోషల్ మీడియా యాప్ నుంచి డౌన్‌లోడ్ అవుతాయి. మరి గూగుల్ ప్లే స్టోర్‌లో ఇవి కనపడవు. యాపిల్ స్టోర్‌లో ఇవి కనపడవు. మరి ఎలా? జనానికి చేరేదెట్టా? అప్పుడు వీళ్ళు ప్లాన్ ఏస్తారు ఏందంటే వీళ్ళని పట్టుకుంటారు. పల్లె ప్రశాంత్‌ని గాని, ఇమ్రాన్‌ని గాని, లేదు ఈ లోకల్ బాయ్ నానిని గాని ఎవరికైతే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారో, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళని అప్రోచ్ అవుతారు. మీ కాడున్న సబ్‌స్క్రైబర్‌లకి మా యాప్ గురించి తెలియచేయండి. మీకు అందుకు గాను 50,00,000 ఇస్తామని చెప్పేసి ఆఫర్ ప్రకటిస్తారు. 50,00,000 ఇస్తామని. మామూలుగా ఈ పల్లె ప్రశాంత్ ఒక వాణిజ్య ప్రకటన ఒక యాడ్ చేశాడనుకోండి. ఎగ్జాంపుల్ ఒక బట్టల షాప్‌కి యాడ్ చేశాడు. లేదు ఇంకో ప్రొడక్ట్‌కి యాడ్ చేశాడనుకోండి. 50,000 ఇస్తారు. మహా అంటే రూ. 1,00,000 ఇస్తారు. కానీ ఒక్కసారిగా 50,00,000 ఆఫర్ చూపించిన తర్వాత ఎవరైనా టెంప్ట్ అవుతారు. జనరల్‌గా టెంప్ట్ అవుతారు కదా! వీళ్ళు టెంప్ట్ అయిపోతారు. 50,00,000 ఒక్కసారిగా ఒక యాప్ అతను, ఒక నిర్వాహకులు అంటే ఇది ఎట్లా ఇన్‌స్టాగ్రామ్ మెసెంజర్‌లోకి వస్తారు వాళ్ళు. మెసెంజర్‌లోకి వచ్చి వీళ్ళకి మేము ఈ ఆఫర్ ప్రకటిస్తున్నాం అని చెప్తారు. వెంటనే వీళ్ళు టెంప్ట్ అయిపోతారు. ఆ యాప్ ఎవడిది? ఎక్కడి వాడు? వాటిని క్రియేట్ చేసిన వాడెవడు? వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ యాప్‌ని ప్రమోట్ చేస్తే జరిగే నష్టాలేంటి? లాభాలేంటి? వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ బాధ్యత ఏంది? వీళ్ళ సబ్‌స్క్రైబర్స్‌కి, వీళ్ళ ఫాలోవర్స్‌కి ఈ యాప్ గురించి తెలియాలి. వీళ్ళేం చేస్తారు? ఆ యాప్‌ని ప్రమోట్ చేయడం కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్ నడుపుతారు. లేదా ఒక కెమెరా కొంటారు. లేదు ఒక వీడియో చేస్తారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతిలో పట్టుకొని. ఈ డబ్బులన్నీ ఎట్టొచ్చాయనుకున్నారు? ఇలా డబ్బు మీకు సంపాదించాలనుందా? మీకు మాలాగా ఎదగాలనుందా? పెద్ద విల్లా కట్టుకోవాలనుందా? పెద్ద కారు కొనుక్కోవాలనుందా? అని చెప్పి స్పోర్ట్స్ కార్ నడుపుతూ వీడియో చేస్తారు. చేసి కావాలంటే ఈ గేమింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ కళ్ళ ముందే ఇన్వెస్ట్ చేసి చూపిస్తున్నా. మీ కళ్ళ ముందే నేను గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి నిజంగానే మన కళ్ళ ముందే ఆ వీడియోలోనే గేమ్ ఆడతారు. గేమ్ ఆడితే డబ్బులొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో గురించి చెప్తా. ఈ విజ్జు గౌడ్ అనుకుంటా. ఒక కెమెరా షాప్‌కెళ్తాడు. కెమెరా బేరం ఆడతాడు. రూ. 1,00,000 చెప్తాడు. అతని దగ్గర 5,000 మాత్రమే ఉంటాయి. వెంటనే 5,000ని ఒక గేమ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేయంగానే 5,000 కాస్త రూ. 1,00,000 అవుతాయి. ఎట్టా గెలుస్తాడు.
గెలుస్తాడు. వెంటనే ఆ కెమెరా కొనుక్కొని వస్తాడు. అది చూసిన వాళ్ళకి ఒరేయ్! నిమిషాల వ్యవధిలో ₹1,00,000 విద్యుత్ సంపాదించాడు. మీకు ఇలా కావాలనుందా? ఇలా సంపాదించుకునే అవకాశం ఉంది. చెమట పట్టకుండా, శ్రమ పడకుండా విచ్చలవిడిగా సంపాదించుకునే అవకాశం ఉంది. వెంటనే నా టెలిగ్రామ్ యాప్‌లోకి రండి. ఈ గేమింగ్ యాప్‌లోకి మీరు వచ్చేసి ఆడండి. నేను చెప్తాను మిమ్మల్ని గైడ్ చేస్తా అని చెప్పేసి చెప్తాడు. సో, ఇప్పుడు తర్వాత లోకల్ బాయ్ నాని ఉన్నాడు. లోకల్ బాయ్ నాని ఒక వీడియో చేశాడు. వాళ్ళ భార్య 30,000 అడిగింది షాపింగ్‌కి. 30,000 ఇంకనమా 40,000 తీసుకో అంటాడు. అదేంది అడగగానే ఇచ్చావు? అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చావు అని వాళ్ళ భార్య అడిగింది. ఏముంది నేను ఇన్నాళ్ళ నుంచి ఒక గేమ్ ఆడుతున్నాను నీకు తెలుసు కదా! ఆ గేమ్‌లో వచ్చిన డబ్బులే నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. మీకు కూడా ఈ గేమ్ ఆడాలని ఉందా? మీకు కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవాలని ఉందా? వెంటనే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఆ గేమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆడుకోండి. ఎంజాయ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి అంటాడు. వెంటనే ఈ మాట నమ్మినోళ్ళు వాళ్ళ కళ్ళ ముందే డబ్బులు రావటం చూసిన తర్వాత, వాళ్ళ కళ్ళ ముందే ఆ డబ్బు చూసిన తర్వాత, యాప్‌లో గెలవటం చూసిన తర్వాత వాళ్ళు చూపిస్తారు. గేమ్ యాప్‌లో పోయింది చూపిస్తారు. దాంట్లో డబ్బులొచ్చింది చూపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ యాప్ వాళ్ళతోటి వాళ్ళకి అటాచ్‌మెంట్ ఉంటది కదా! వాళ్ళు ఆ యాప్ నిర్వాహకులు అంటే ముందు అనుకోని ప్లాన్డ్‌గా చేసే యాడ్ కాబట్టి వాళ్ళు నిజంగానే ఆడినట్టు, వాళ్ళకి నిజంగానే డబ్బులొచ్చినట్టు అంతా ప్లాన్డ్ స్క్రిప్ట్‌గా నడిసిపోద్ది. వాళ్ళకి డబ్బులొచ్చేది నిజమే. కానీ వాళ్ళకెట్టొస్తాయి? నిర్వాహకులతో ఆల్రెడీ సంబంధాలు యాప్ తయారు చేసిన వాళ్ళతో వాళ్ళు ఆల్రెడీ టైప్ అయ్యారు. ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకున్నారు కాబట్టి, ప్రమోషన్ కోసం చేసే వీడియో కాబట్టి వాళ్ళకొస్తాయి. ఆ మాట నమ్మి మనం కూడా పెట్టుబడి పెట్టామనుకో ఎళ్ళిపోతాయి. డబ్బులన్నీ ఎళ్ళిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా! 11,00,000 ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పల్లవి ప్రశాంత్‌కున్నాడు. పల్లవి ప్రశాంత్ వీడియో చేసి బయట పెట్టేస్తాడు. దీంట్లో కనీసం 5,000 మంది అంటే మిలియన్స్ మంది ఏమి నమ్మరు ఈ విషయాలన్నీ. ఒక 5,000 మంది నమ్మారు. పల్లవి ప్రశాంత్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ డబ్బులు సంపాదించుకున్నాడు. అతను మంచి కారు కొనుక్కున్నాడు. మంచి ఇల్లు కొనుక్కున్నాడు. మంచి ల్యాండ్ కొనుక్కున్నాడు. పల్లవి ప్రశాంత్ చెప్తున్నాడు కాబట్టి నిజమే. 'బిగ్ బాస్' విన్నర్ కూడా. రైతు బిడ్డ అంతా మంచే చెప్తాడు. మన కోసమే చెప్తాడని చెప్పేసి ఒక 5,000 మంది నమ్మి, ఆ 5,000 మంది యాప్‌లో ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టారనుకోండి. ఎంతవుతాయి? ఎంతవుతాయి? 5,000 మంది ఒక 1,00,000 పెట్టారనుకోండి. ఎంతవుతాయి? 50,00,00,000. ₹50,00,00,000 ఈ యాపోడికొచ్చేస్తాయి. ₹50,00,00,000 ఈ యాపోడికొచ్చేస్తాయి. ఎక్స్‌వైజెడ్ రమ్మీ యాపోడికి ₹50,00,00,000 వచ్చేస్తాయి. వాడేమో ₹50,00,000 ఇచ్చాడు పల్లె ప్రశాంత్‌కి. వాడు సంపాదించుకుంది 50,00,00,000. ఖతం అప్పటికి జనానికి అర్థమైపోయింది. ఈ యాప్‌లు దొంగ. ఈ యాప్‌లో డబ్బులు రావని అర్థమైపోయింది. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఎక్స్‌వైజెడ్ వాడు పేరు మార్చేస్తాడు. ఇంకో పేరు పెట్టేస్తాడు. ఇంకో పేరు పెట్టేస్తాడు. ఇంకో పేరుతో వాడు క్రియేట్ చేస్తాడు. ఉన్న యాప్ ఎగిరిపోతుంది. ఆ పేరుతో యాప్ ఉండదింకా. కొత్త పేరుతో యాప్ వస్తది. అది నాకు తెలిసి లేకపోతే ఈ 5,000 మందిలో ఎవరో ఒకళ్ళు కంప్లెయింట్ చేస్తారు. ఎవరో ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఎవరో ఒకళ్ళు ఎందుకంటే ఆగమాగం అవుతారు కదా! వాళ్ళ పల్లె ప్రశాంత్ మాటలో, ఇమ్రాన్ మాటలో, విజ్జుగౌడ్ మాటలో లేదా భయ్యా సన్నీ యాదవ్ మాటలో, ఇంకోళ్ళ మాటలో నమ్మి పెట్టుబడి పెట్టి ఆగమాగం అయినోళ్ళు ఉంటారు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ అవ్వగానే కేస్ అవుద్ది. లేదు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కి పోయి కేస్ పెడతారు. పలానా యాప్ అండి నేను డబ్బులు పెట్టానండి. పెద్ద ఎత్తున పోయాయండి అని కంప్లెయింట్ చేస్తారు. కంప్లెయింట్ చేయగానే సైబర్ క్రైమ్ వాళ్ళు వెంటనే ఈ యాప్ కనపడకుండా చేసేస్తారు. వెంటనే వేరే పేరుతో యాప్ క్రియేట్ చేస్తాడు. వేరే పేరుతో యాప్ క్రియేట్ చేస్తాడు. మళ్ళా వాడే ఎవడైతే 50,00,000 సంపాదించుకున్నాడో మళ్ళా వాడే వేరే పేరుతో యాప్ క్రియేట్ చేస్తాడు. వాడెక్కడున్నాడో ఎవరికీ తెలీదు. వాడు ఫేక్ ఐపీతో ఉంటాడు. బయట దేశాల్లో ఉంటాడు. వాడిని పట్టుకోవడం అంత ఇంపాసిబుల్. వాడో టెర్రరిస్టు. వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ తయారు చేసేవాడు. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కి, టెర్రరిస్టులకి తెలియకుండా డైరెక్ట్‌గా వాడితో సంబంధాలు ఉండవు వీళ్ళకి. ఓనర్ ఏమి టచ్‌లోకి రాడు. పల్లె ప్రశాంత్‌కి గాని, ఇమ్రాన్‌కి గాని, ఇంకోటి గాని ఓనర్ టచ్‌లోకి రాడు. మధ్యలో దాన్ని నిర్వహించే టీమ్ ఉంటది. వాడు రిక్రూట్ చేసుకున్న టీమ్ ఉంటది. వాళ్ళకి నెల నెల డబ్బులు వస్తా ఉంటాయి. వాళ్ళెవరో టచ్‌లోకి వస్తారు. వాళ్ళెవరో ప్రమోషన్ అప్పచెప్తారు. వాళ్ళెవరో డబ్బులు అకౌంట్ చేస్తారు. వెంటనే వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసిన జనం నమ్ముతారు. జనం డబ్బులు పెద్ద ఎత్తున కోల్పోతారు. కోల్పోయిన దాన్ని తర్వాత సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేస్తారు. అప్పటికి యాప్‌ని తీసేస్తారు పోలీసులు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పెద్ద ఎత్తున డబ్బు ఆ యాప్ క్రియేట్ చేసిన యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలోకెళ్ళిపోయింది. మళ్ళా వాడేం చేస్తాడు ఇంకో 4 యాప్‌లు క్రియేట్ చేస్తాడు. ఒక యాప్ తీసేసి 4 యాప్‌లు క్రియేట్ చేస్తాడు. చాలా మంది పొద్దున్నుంచి అంటున్నారు. ఈ యాప్‌లు ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసే బదులు, కేసులు పెట్టే బదులు యాప్‌లే లేకుండా చేయొచ్చుగా అంటున్నారు. అది ప్రాక్టికల్‌గా ఇప్పుడున్న పోలీసింగ్ సాధ్యమయ్యే పనే కాదు. కేవలం నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచానికే వీళ్ళ బిగ్ ఛాలెంజ్‌గా మారారు. ప్రపంచానికే చాలా బిగ్ ఛాలెంజ్‌గా మారారు వీళ్ళు. బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లు వీళ్ళంతా బిగ్ ఛాలెంజ్‌గా మారారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో కూడా తెలీదు. వీళ్ళు మన సైబర్ క్రైమ్ పోలీసులు ఒక్కదాన్ని బ్లాక్ చేసే లోపు ఇంకో 4 క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎంతసేపటికి వీళ్ళు మారిస్తే ఎవరైతే వీటిని ప్రమోట్ చేసి జనాలు తీసుకెళ్తున్నారో వీళ్ళని గనుక కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌గా కొంతవరకు కంట్రోల్‌లోకొస్తది. జనాలు గతంలోకెళ్ళి కొంత ఎడ్యుకేట్ అయ్యారు. గతంలో లాస్ట్ ఏడాది గాని, అంతకుముందు ఏడాది గాని పెద్ద ఎత్తున
గేమింగ్ యాప్లు లేదా బెట్టింగ్ యాప్లు బాగా పోయాయి. కానీ ఇప్పుడు కొంత ఎడ్యుకేట్ అయ్యారు. కానీ మళ్ళా వీళ్ళు వీటిని ప్రమోట్ చేస్తూ జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. జనాన్ని ఎంత ఎడ్యుకేట్ పోలీసింగ్ చేస్తంటే అంతకంటే ఎక్కువ నాశనం చేస్తున్నారు ఇలాంటోళ్ళు. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే కఠినమైన చర్యలు. మళ్ళా ఏదో నార్మల్ ఐటీ కేసులు పెట్టేసి, లోపలికి పంపించేసి, తర్వాత మళ్ళా బెయిల్ ఇచ్చేసి బయటకు వదిలేస్తే ఏమి లాభం లేదు. ఏమీ లాభం లేదు. ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. దాదాపు 500, 600 కోట్ల స్కామ్ జరిగింది వీళ్ళందరి మధ్య అని చెప్పేసి అంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడితే వాళ్ళని సెలబ్రిటీలు చేస్తే మీకదే జరిగింది. మీకదే జరిగింది. ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళని, రోజువారీ రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళని, మీ జీవితాల గురించి మాట్లాడేవాళ్ళని, సంక్షేమ పథకాల గురించి మాట్లాడేవాళ్ళని, రోజువారీ అంశాల మీద న్యూస్ అందించేవాళ్ళని మీరు ఫాలో గారు. మీకు ఎంతసేపటికి ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతోటి మిమ్మల్ని అడ్డంగా మోసం చేసేవాడు, ఒక ఎమోషన్‌తో మిమ్మల్ని ట్రాప్‌లోకి తీసుకెళ్ళి రైతు పెట్టినను ఒకడు, నీ పెట్టినను ఇంకోడు, ఈ ట్రాప్‌లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీ జీవితాన్ని నాశనం చేస్తాడు. అట్లాంటోడు మీకు కావాలి. మీ తప్పు కూడా ఉంది. గుడ్డిగా నమ్మటం, గుడ్డిగా నమ్మటం, గుడ్డిగా నమ్మటం. ఆ గుడ్డి నమ్మకం మీ జీవితాన్ని ఆగం చేసింది. రోజు ఈ పేపర్‌లో చూడండి గేమింగ్ యాప్‌తో, బెట్టింగ్ యాప్‌తో, లోన్ యాప్‌తో ఎవరో ఒకళ్ళు బలవుతూనే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు బలవుతున్నారు. రోజు న్యూస్ పేపర్‌లో కామన్ న్యూస్ అది. ఏ రోజు న్యూస్ పేపర్‌లో న్యూస్ లేదు చెప్పండి. ఈరోజు న్యూస్ పేపర్ మొత్తం చదివి, ఈరోజు న్యూస్ పేపర్‌లో బెట్టింగ్ యాప్‌లకో, లోన్ యాప్‌లకో పలానోడు బలాని న్యూసే లేదని చెప్పండి. పలానా రోజు చెప్పండి నాకు. ప్రతిరోజు పేపర్‌లో ఏదో ఒక పేజీలో ఏదో ఒక కాడ జిల్లా ఎడిషన్‌లోనో, లోకల్ ఎడిషన్‌లోనో, మెయిన్ ఎడిషన్‌లోనో ఎక్కడో చోట న్యూస్ ఉంటుంది. ఆ ప్రమాద తీవ్రతను బట్టి. కాబట్టి ఇటాంటి వాటికి మోసపోకండి. ఇటాంటి వాళ్ళకి ఫాలో అయ్యి మోసపోకండి. దయచేసి ఎవరెవరైతే బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారనుకున్నారో వాళ్ళందరినీ వెంటనే అన్‌ఫాలో కాండి. అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ మీరు కూడా అందించండి. పోలీసోళ్ళు చట్టాలు, కేసులు మాత్రమే కాదు మీరు కూడా అందించండి. రేపొద్దున ఎదిగే సెలబ్రిటీ ఎవరు కూడా, ఫేమ్ పొందే సెలబ్రిటీ ఎవరు కూడా జనాన్ని తప్పుదోవ పట్టిస్తే జనం కూడా మాకు పనిష్మెంట్ ఇస్తారని అనుకోవాలి. దయచేసి ఈ వీడియోకి మీరు కామెంట్ పెట్టండి. ఎవరినో అన్‌ఫాలో అయ్యారు. ఎవరెవరు గతంలో గేమ్ యాప్‌ని గాని, బెట్టింగ్ యాప్‌ని గాని ప్రమోట్ చేస్తే మీరు లొంగిపోయారు. మిమ్మల్ని ఎవరు ఈ ఈ సెలబ్రిటీలు ఎవరు బురిడి కొట్టించారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ.